ఈ డీప్ డైవ్కు స్వాగతం. మనందరికీ తెలిసిన కొత్త నిబంధన చాలా పవిత్రంగా చూస్తాం గదా. అయితే అది దాని అసలు రూపంలో మనదాకా రాలేదంటే నమ్ముతారా? అవును, ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే శతాబ్దాలుగా చిన్న చిన్న మార్పులు జరుగుతూ వచ్చాయి. కరెక్ట్. కొన్ని అనుకోకుండా జరిగినవి, కొన్ని కావలం చేసినవి. ముఖ్యంగా బాట్ ఎర్మాన్ చేసిన పరిశోధన దీన్ని బాగా వెలుగులోకి తెచ్చింది. మన సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఈ మార్పులనే ఇప్పుడు చూద్దాం. అవును, ఈ మార్పులు ఎందుకు జరిగాయి, వాటిని ఎలా గుర్తించారు, అవి మన అవగాహన మీద ఎలా ప్రభావం చూపుతాయి, ఇవన్నీ మనం ఈ డీప్ డైవ్లో మాట్లాడుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. క్రైస్తవ మతం పుట్టుకతోనే ఒక పుస్తక మతం కదా. అంటే అన్నీ రాశారు, లేఖలు, సువార్తలు. అవునవును, అవన్నీ చేత్తో కాపీ చేయబడ్డాయి మొదట్లో. ఊహించండి ఎంత కష్టమో అది. నిజమే. అప్పటి గ్రీకు రాతప్రతుల్లో అంటే మాన్యుస్క్రిప్ట్స్లో విరామచిహ్నాల్లేవు, పదాల మధ్య ఖాళీలు కూడా లేవు. దాన్ని స్క్రిప్టియో కంటిన్యూవా అంటారు. దానివల్ల పొరపాటులు చాలా తేలిగ్గా దొర్లేవి. అంటే ఒక పదం ఇంకోలాగే వినిపించడం అలాంటివి. ఉదాహరణకి ప్రకటనలు 1.5లో చూడండి. లూసా ఆంటీ అంటే విడుదల చేసేను, కానీ ఒకేలాగే వినిపించడం వల్ల అది కొన్ని కాపీల్లో లోసాంటీ అంటే కడిగేనుగా మారింది. అర్థం మారిపోయింది చూసారా. ఓ, అలాగే ఇంకో సమస్య ఉండేది. హోమియోటెల్యూటన్ అంటారు. అంటే రెండు వరుసలు ఒకేలాంటి పదాలతో ముగిస్తే మధ్యలో లైన్లు వదిలేసేవారా? అవును, పొరపాట్న స్కిప్ చేసేసేవారు. లూకా 12.8-9లో కొన్ని వ్రాతప్రతుల్లో ఇలా జరిగింది. ఇవన్నీ అనుకోకుండా జరిగినవి. మరి కావాలని ఉద్దేశపూర్వకంగా మార్చిందేమైనా ఉందా? అదే నాకు ఆసక్తిగా ఉంది. ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కొందరు లేఖకులు అంటే కాపీ చేసేవాళ్లు తాము చూస్తున్న తప్పుల్ని సరిదిద్దాలని చూశారు. మార్కు 1.2లో ఒక ప్రవచనం ఉంది కదా, యెషయా నుండి అని ఉంటుంది కదా. అవును, కాని ఆ ఉల్లేఖనం కేవలం యెషయాదే కాదు, నిర్గమకాండం, మలాకీల నుండి కూడా కలిపి ఉంది. అందుకే కొందరు తెలిసిన లేఖకులు దాన్ని ప్రవక్తలలో వ్రాయబడినట్లు అని మార్చారు. ఓకే, అది లాజికల్గానే ఉంది. కొన్నిసార్లు వేదాంతపరమైన ఇబ్బందులు తొలగించడానికి మార్చారు. మత్తయి 24:36లో లోకమంతం ఎప్పుడు వస్తుందో తండ్రికి తప్ప కుమారునికి కూడా తెలియదు అని యేసు అన్నమాట. అది క్రీస్తు దైవత్వానికి వ్యతిరేకంగా అనిపించిందా? అనిపించుండొచ్చు. అందుకే కొందరు లేఖకులు ఆ కుమారునికి కూడా అనే మాట తీసేశారు. అలాగే లూకా 5 చివర్లో పాత ద్రాక్షారసనే మంచిది అనే వాక్యముంది. అది కొత్త క్రైస్తవ మార్గం కంటే పాత యూదా మార్గం మంచిది అన్నట్టుగా అనిపించడంతో దానికూడా కొన్ని కాపీల్లో తొలగించారు. కొన్నిసార్లు ప్రచారంలో ఉన్న కథల్ని కూడా జోడించారు. అంటే యోహాను 5లో బెతెస్దా కోనేరు కథలాంటివా? అవును, అందులో దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం గురించి కొన్ని వ్రాతప్రతుల్లో అదనంగా ఉంటుంది. అది అసలు లేఖనంలో లేకపోయినా పాపులర్ కథ కాబట్టి చేర్చారన్నమాట. ఓ, ఇన్ని రకాలుగా మార్పులు జరిగాయా? సరే, మొదట్లో అనుభవం లేనివాళ్లు కాపీ చేసుండొచ్చు. ఆ తర్వాత ఏమైంది? ఏమన్నా మెరుగుపడిందా పరిస్థితి? పడింది. 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవుడయ్యాక పరిస్థితి మారింది. ప్రభుత్వ మద్దతు లభించింది. అప్పుడు ప్రొఫెషనల్స్ వచ్చారా? అవును, వృత్తిపరమైన కాపీ కేంద్రాలు అంటే స్క్రిప్టోరియాలు వచ్చాయి. తర్వాత సన్యాసులు ఈ పనిని చాలా శ్రద్ధగా చేశారు. దానివల్ల కాపీయింగ్ నాణ్యత పెరిగింది, పొరపాట్లు తగ్గాయి. అమ్మయ్య. అదే సమయంలో లాటిన్ మాట్లాడే పశ్చిమ ప్రాంతం కోసం జెరోమ్ అనే ఆయన చేసిన వల్గేట్ అనువాదం శతాబ్దాలపాటు స్టాండర్డ్ బైబుల్ అయ్యింది. మరి ప్రింటింగ్ ప్రెస్ వచ్చాక అదొక విప్లవం గదా. అప్పుడైనా ఈ సమస్యలు తీరాయా? ప్రింటింగ్ వల్ల వచనం స్థిరపడింది, అది నిజమే. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. ఎరాస్మస్ అనే గొప్ప పండితుడు 16వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా గ్రీకు కొత్త నిబంధనను ముద్రించాడు. కాని ఏమైంది? ఆయన చాలా తొందరపడ్డారు. చేతికి దొరికిన కొన్ని, అది అంత ప్రాచీనం కానీ వ్రాతప్రతుల ఆధారంగా దాన్ని తయారుచేశారు. దాన్నే టెక్స్టస్ రిసెప్టస్ అన్నారు. అంటే స్వీకరించబడిన వచనమని. అవును. దురదృష్టవశాత్తు అదే కొన్ని శతాబ్దాలపాటు అధికారిక గ్రీకు పాఠంగా నిలిచిపోయింది. కింగ్ జేమ్స్ బైబిల్ లాంటి ముఖ్యమైన అనువాదాల కూడా అదే ఆధారం. కాని అందులో కొన్ని లోపాలున్నాయి. అంటే అప్పటికి తెలియని ఇంకా పాత నమ్మకమైన వ్రాతప్రతులు తర్వాత దొరికాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక్కడే నాకసలు ప్రశ్నొస్తోంది. ఇన్ని మార్పులు, చేర్పులు, వేరువేరు వ్రాతప్రతులు, వీటి మధ్య అసలు యేసు ఏం చెప్పాడు, అసలు రచయితలు ఏం రాశారు అని ఎలా తెలుసుకుంటారు? దానికోసమే వచన విమర్శ, టెక్స్టువల్ క్రిటిసిజం అనే శాస్త్రముంది. ఇది చాలా క్లిష్టమైన పని. ఏం చేస్తారిందులో? వేలకొద్దీ గ్రీకు వ్రాతప్రతులు,
పాత అనువాదాలు సిరియాక్, లాటిన్, కాప్టిక్ లాంటివి, తొలి చర్చ్ ఫాదర్స్ రాసిన వాటిలో ఉల్లేఖనలు, వీటన్నిటినీ పోల్చి చూస్తారు. ఓ, చాలా పెద్ద పనే. అంతర్గత, బాహ్య ఆధారాలు రెండూ చూస్తారు. అంతర్గత బాహ్య అంటే? బాహ్య అంటే వ్రాతప్రతి వయస్సు, అది దొరికిన ప్రాంతం లాంటివి. అంతర్గత అంటే రచయిత శైలికి ఏ పఠనం సరిపోతుంది, ఏ పఠనం కష్టంగా ఉంది అనేవి. కష్టంగా ఉంటే అసలేనిదంటారా? అవును, బెంగెల్ అనే పండితుడి సూత్రమది. ఎందుకంటే కాపీ చేసేవాళ్లు కష్టమైన దాన్ని సులభం చేస్తారు కాని సులభమైన దాన్ని కష్టంగా మార్చరు కదా. లాజికల్. మరి ఈ పద్ధతుల ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి కదా. కొన్ని ఉదాహరణలు చెప్పండి. తప్పకుండా. కొన్ని చాలా ప్రసిద్ధి చెందినవి, బహుశా షాకింగ్గా అనిపించేవి కూడా ఉన్నాయి. ఒకటి, యోహాను సువార్తలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కథ. పాపం చేయనివాడు రాయి వేయటు అనే కథే కదా, చాలా ఫేమస్. అవును. కాని అత్యంత ప్రాచీనమైన, ముఖ్యమైన గ్రీకు వ్రాతప్రతుల్లో ఈ కథ లేదు. దాన్ని తరువాత ఎవరో చేర్చారు. నిజమా? ఇంకేమైనా ఉన్నాయా ఎలాంటివి? ఉన్నాయి. మార్కు సువార్తం ముగింపు. మనం సాధారణంగా చదివే 16వ అధ్యాయం 9 నుండి 20 వచనాలు, పునరుత్థానం తర్వాత యేసు కనిపించడం, ఆరోహణమవ్వడం, ఇవన్నీ. అవి కూడా లేవా? అత్యంత పాత వ్రాతప్రతులలో లేవు. అవి 16వ అధ్యాయం 8వ వచనంతోనే ఆగిపోతాయి. హఠాత్తుగా ముగుస్తుంది. ఓ మై గాడ్. అంటే మనం ఎక్కువగా వినే, ప్రాముఖ్యతనిచ్చే ఈ 2 భాగాలు తర్వాత చేర్చబడ్డాయా? అవును. ఇంకో ఆసక్తికరమైన ఉదాహరణ, మార్కు 141లో యేసు కుష్ఠరోగిని బాగుచేసినప్పుడు చాలా బైబిళ్లలో ఆయన కనికరపడి అని ఉంటుంది. అవును. కాని కొన్ని అత్యంత ప్రాచీన వ్రాతప్రతులలో ఆయన కోపపడి ఆర్జిస్థెయిస్ అని ఉంది. కోపపడా? కనికరానికి బదులు. ఇది యేసు స్వభావం గురించి మనకున్న ఆలోచననే మార్చేస్తుంది కదా. అలాగే లూకా 22లో గెత్సెమనే తోటలో యేసు ప్రార్థిస్తున్నప్పుడు దేవదూత వచ్చి బలపరచడం, ఆయన చెమట రక్తపు బిందువుల్లా మారడం, ఈ వివరాలు కూడా కొన్ని ముఖ్యమైన తొలి వ్రాతప్రతులలో లేవు. ఇవి ఎందుకు చేర్చి ఉంటారంటారు? బహుశా యేసు పడిన తీవ్రమైన వేదనను, ఆయన మానవత్వాన్ని నొక్కి చెప్పడానికి తర్వాత చేర్చారని కొందరు పండితులు భావిస్తున్నారు. ఓకే. అంటే కేవలం పొరపాట్లు, నమ్మకాలే కాదు, ఆ కాలపు వేదాంత చర్చలు, సామాజిక వివాదాలు కూడా ఈ మార్పులకు కారణమయ్యాయా? నిశ్చయంగా అయ్యాయి. యేసు దైవత్వం, మానవత్వం గురించి జరిగిన గొడవలు చాలా పెద్దవి. అవి కొన్ని మార్పులకు దారితీశాయి. ఉదాహరణకు 1 తిమోతి 3.16 తీసుకోండి. పాత వ్రాతప్రతుల్లో ఆయన శరీరధారి అయి ప్రత్యక్షమాయను అని ఉంటుంది. గ్రీకులో హోస్ ఓఎస్, ఎవరు ఏది. కాని అది తర్వాత దేవుడు శరీరధారి అయి ప్రత్యక్షమాయను అని మార్చబడింది. గ్రీకులో థియోస్, కీయి. ఆ ఒక్క అక్షరం మార్చడం వల్ల క్రీస్తు దైవత్వం అక్కడ స్పష్టంగా చెప్పబడింది. వావ్, చిన్న మార్పే కాని పెద్ద తేడా. అవును. అలాగే సంఘంలో స్త్రీల పాత్ర గురించిన భిన్నాభిప్రాయాలు. 1 కొరింథీయులు 14.34-35 వచనాలు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలనేవి. అవి అసలు పౌలు రాశాడా లేక తర్వాత ఎవరో చేర్చారా అనే పెద్ద చర్చ ఉంది. కొందరు వాటిని పౌలు ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయని అంటారు. ఇంకా యూదుల పట్ల వ్యతిరేకత కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. లూకా 23:34లో శిలువమీద యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించినట్లు ఉంటుంది కదా. అవును. ఆ వాక్యం కొన్ని ముఖ్యమైన పాత వ్రాతప్రతులలో లేదు. యూదులను క్షమించడమిష్టం లేని వారెవరో దాని తొలగించి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. అలాగే మార్కు 6:3లో యేసును వడ్రంగి అని పిలుస్తారు. వృత్తి చేయడం తక్కువేమీ కాదు కదా. కాదు. కాని అన్యమత విమర్శకులు యేసును సామాన్య పనివాడిగా చూపి ఎగతాళి చేస్తారనే భయంతో కొందరు లేఖకులు దాన్ని వడ్రంగి కుమారుడు అని మార్చారు. ఓ పయ్యాన. ఇదంతా వింటుంటే బైబిల్ అనేది కేవలం దేవుడి మాటలే కాకుండా దాని రాసిన, కాపీ చేసిన, వ్యాఖ్యానించిన మనుషుల చరిత్ర, వాళ్ల ఆలోచనలు, వాళ్ల కాలపు పరిస్థితులు అన్నీ కలగలిసిన ఒక గ్రంథం అనిపిస్తోంది. ఒక రకంగా మానవ పుస్తకం కూడా. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అసలు రాసిన రచయితలు కూడా తమకు అందిన సంప్రదాయాలను తమ దృష్టితో రాశారు. ఇక కాపీ చేసిన వాళ్లు వాళ్ల వ్యాఖ్యానాలను, అభిప్రాయాలను కావాలనో అనుకోకుండానో చేర్చారు. పుస్తకాలు వాటంతటవే మాట్లాడవు కదా. వాటిని మనం చదివి, అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తాం. నిజమే.
ఈ వచనాల్లో తేడాలుంటం వల్లే మనం ఈ రోజు చదివే వేర్వేరు తెలుగు బైబిల్ అనువాదాల్లో కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న తేడాలు కనిపిస్తాయి. ఫుట్నోట్స్లో కొన్ని వ్రాతప్రతులలో ఇలా ఉంది అని రాసుంటుంది చూసారా, అది దీనివల్లే. అవును, గమనించాను. కాబట్టి ఈ వచన విమర్శ అనే ప్రయాణం మనం పవిత్ర గ్రంథాలుగా భావించే వాటి వెనుక ఎంత సంక్లిష్టమైన చరిత్ర ఉందో, ఎంత మానవ ప్రమేయముందో గుర్తు చేస్తుంది. ఇది మనల్ని ఆలోచింపజేయాలి కదా. తప్పకుండా. ఒక గ్రంథం యొక్క అసలు పాఠం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా లేదు. అది కాలక్రమేణా మారింది, అభివృద్ధి చెందింది అని తెలుసుకోవడం ఆ గ్రంథం యొక్క అధికారంపై గాని, దాని నుండి మనం పొందే అర్థంపై గాని మన దృక్పథాన్ని ఎలా మారుస్తుంది. ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం అనుకుంటాను.